మైకేల్ జాక్సన్ లోకాన్ని వీడి ఏళ్లు గడిచిపోయింది. అయినా కూడా క్రేజ్ చెక్కు చెదరలేదు. ఏ తరానికి చెందిన వారికైనా మైకేల్ వదిలి వెళ్ళిన స్టెప్పులు ఇప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి. అలాంటి గ్రేట్ పర్సన్ కింగ్ ఆఫ్ పాప్ జీవితంపై ఇప్పుడు బయోపిక్ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాప్ ప్రపంచంలో మైకేల్ జాక్సన్ ఓ సంచలనం. స్టేజ్ పై అతని పర్ఫార్మెన్స్, కనికట్టు చేసే స్టెప్స్, అతనికి మాత్రమే సొంతమైన స్టైల్ ప్రపంచవ్యాప్తంగా జాక్సన్ కి కోట్లాది మందిని అభిమానులను సంపాదించి పెట్టింది. 2009లో జాక్సన్ కన్నుమూశాడు, కానీ అతని క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ఈ దశలో బయోపిక్ తెరకెక్కడం ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ ఫ్యాన్స్ ను గాల్లో తేలేలా చేస్తుంది. మైకేల్ జాక్సన్ వ్యక్తిగత జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇటు స్టార్డమ్, అటు కాంట్రవర్సీస్, వీటన్నింటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే మైకేల్ సినిమా. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ బయోపిక్ రిలీజ్ అవుతుంది. కింగ్ ఆఫ్ పాప్ గా పాపులర్ అయిన మైకేల్ జాక్సన్ తన కెరియర్ లోనే ఎన్నో కళ్ళు చెదిరే స్టెప్పులు వేశాడు. వాటిల్లో మూన్ వాక్ అతనికి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ ఐకానిక్ స్టెప్ తో పాటు ఇంకా అనేక సూపర్ హిట్ సాంగ్స్ మైకేల్ బయోపిక్ లో రిపీట్ కాబోతున్నాయి. జాక్సన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించబోతున్నాయి. బాలీవుడ్ కు చెందిన లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు మైకేల్ జాక్సన్ జీవితంపై బయోపిక్ తెరకెక్కిస్తుంది. మైకేల్ రోల్ ను మైకేల్ జాక్సన్ సోదరుడి తనయుడు జాఫర్ జాక్సన్ చేస్తూ ఉన్నాడు. అతనికి ఇది తొలి చిత్రం. మూవీని అమెరికన్ డైరెక్టర్ యాంటోనీ తెరకెక్కిస్తున్నాడు. 1998 నుంచి ఇతను సినిమాలు తీస్తూ వస్తున్నాడు. 2001లో వచ్చిన ట్రైనింగ్ డే సినిమా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పాప్ కింగ్ లైఫ్ ను వెండి తెరకెక్కిస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.